టీపీసీసీ జూమ్ సమావేశం ముగిసింది. మీటింగ్లో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూడాలని ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేశారు. రేపటితో నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులు రెబల్స్ ను బుజ్జగించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఈ రోజు రెబల్స్ ను ఉపసంహరించే ప్రయత్నం చేయాలని చెప్పారు. అలాగే సమన్వయంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని సీఎం టీపీసీసీ దిశానిర్దేశం చేశారు. అలాగే 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై చర్చించారు. అజీమ్ మా కరెస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు. అజీమ్, ఎటువంటి సమావేశం నిర్వహించనున్నారు? జిల్లాల పర్యటన ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఈసీ కమిటీ, పొలిటికల్ ఎలక్షన్ కమిటీ ఏదైతే జూమ్ మీటింగ్ సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలు, పీఈసీ సభ్యులందరూ కూడా ఈ జూమ్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ జూమ్ సమావేశంలో ప్రధానంగా కూడా మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ప్రధానంగా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒకసారి దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం, రేపు మధ్యాహ్నం వరకు రెబల్స్ ఎవరైతే బరిలో ఉన్నారో వారితో ఉపసంహరణ చేపియాలని చెప్పి కూడా ఏదైతే సమావేశంలో చర్చించడం మనకు తెలుస్తుంది. ఎందుకంటే రేపటితో ఏదైతే నామినేషన్ ఇచ్చినటువంటి వరకు ఉపసంహరణకు చివరి తేదీ. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఏదైతే ఎవరైతే రెబల్స్ ఉన్నారో బరిలో వారందరినీ ఖచ్చితంగా ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సో ఇప్పటికే ఎవరైతే పార్లమెంట్ వారీగా ఇప్పటికే ప్రభుత్వం మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చింది. సో ఇన్ఛార్జ్లందరూ కూడా సమావేశం నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి రెబల్స్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళు చాలామందిని ఏదైతే విత్డ్రాల్ చేయించేటువంటి ప్రయత్నం కూడా పార్టీకి సంబంధించిన నేతలు అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా దీంట్లో లోకల్ మేనిఫెస్టోకి సంబంధించిన అంశం, ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనిఫెస్టో, ఆ సమస్యని ఆ మేనిఫెస్టోలు సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు కూడా ఏదైతే ఈ పార్టీ సింబల్పై జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఛాలెంజ్గా తీసుకోవాలి, మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా అడుగులు వేయాలి. సో ఎవరైతే పార్టీ టికెట్ రిఫర్ చేశారో అభ్యర్థి గెలుపు బాధ్యత కూడా పూర్తి స్థాయిలో వారే తీసుకోవాలి. సో గతంలో సమన్వయ లోపం వల్ల సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీగా రెబల్ స్థానాలు కూడా గెలిచడం కూడా జరిగింది. సో అలాంటి పరిస్థితి ఈసారి రాకూడదు. సో ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో ఆ అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యలని కూడా మేనిఫెస్టో రూపంలో పెట్టుకోవాలి. రేపు వచ్చిన తర్వాత ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఏదైతే ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి పీసీసీ అధ్యక్షుడు కూడా ఏదైతే సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా అందరికీ వివరించి మెజార్టీ స్థానాలు పార్టీ గెలిచే దిశగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమన్వయ లోపం జరగకుండా పూర్తి స్థాయిలో అందరూ కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాలి. సో అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. సో గతంలో పీఏసీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గల్లీ గల్లీ కాదు, నన్ను గెలిపించినటువంటి నేతల కోసం, కార్యకర్తల కోసం నేను గడప గడప కూడా తిరిగి ప్రచారం చేస్తాను, వారిని గెలిపించుకుంటాను, ఆ బాధ్యతలు నా భుజం పైన వేసుకుంటానని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సభల షెడ్యూల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం మిర్యాలగూడలో ఏదైతే మొదటగా సభ ప్రారంభమవుతుంది. సో 4, 5, 6, 7, 8 ఈ 5 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని ఏరియాల్లో కూడా ఏదైతే ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని లేవనెత్తడంతో పాటు పరిష్కారానికి కావాల్సినటువంటి మార్గాలు చూపించుకుంటూ పార్టీ చేసినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో కూడా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో లోకల్ లీడర్స్తో కూడా అక్కడే సమావేశం నిర్వహించి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, సో ఇక్కడ పార్టీ పరిస్థితి, అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, అభ్యర్థులు ఎవరు బలంగా ఉన్నారు, సో ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఎవరైతే మెజార్టీ స్థానాలు బలమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి టికెట్ దక్కలేదో వారు ఆశించిన వారికి రానున్నటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా వారికి ప్రాధాన్యత కల్పించి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి వారితో ఎన్నికల్లో ప్రచారంలో పనిచేయించుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే మున్సిపల్ ఎన్నికలపైనే వన్ సైడ్ ఫోకస్ చేసింది. సో ఎన్నికలు జరిగేంత వరకు కూడా మెజార్టీ స్థానాలు గెలవడమే ఒక ధ్యేయంగా, లక్ష్యంగా ముందుకు పెట్టుకొని అడుగులు వేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సభలు కూడా ఏదైతే నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. శ్రీదేవి, అయితే అజీం, ప్రతి ఒక్కరిని కూడా లోకల్ మేనిఫెస్టో కూడా రెడీ చేసుకోమని చెబుతున్నారు. అండ్ పార్టీ గుర్తుపైన జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? మేనిఫెస్టో ఏంటి, అసలు ఎలా ఉండబోతోందంటారు?
ఖచ్చితంగా మనం గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించినటువంటి సర్పంచ్ ఎన్నికలు చూసుకున్నట్టయితే అవి పార్టీ సింబల్ పైన జరిగేటువంటి ఎన్నికలు కావు. అక్కడ ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కేవలం మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన అభ్యర్థి బలంగా ఉంటే ఆ బలమైనటువంటి అభ్యర్థికే ఏదైతే అక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పార్టీ సింబల్పై జరుగుతాయి కాబట్టి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే రెండేళ్ళు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి దాటిపోయింది. సో ఈ నేపథ్యంలో వ్యతిరేకత ఏ మేరకు ఉందనేటువంటి తెలిసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ప్రతిపక్షాలు దీన్ని క్యాచ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూస్ని ఈ ఎన్నికల్లో గెలిపించినట్టయితే ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది, ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తుంది అని చెప్పి ఒక లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటే ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఏదైతే పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడైతే ప్రచార సభలకు వెళ్తారో ఆ ప్రచార సభల సమయంలో కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా లేవనెత్తుకుంటూ దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తుంది అనే దిశగా ఏదైతే సభలో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి సో పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాలన చాలా బాగుంది అనే విధంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కానీ దాన్ని ప్రతిదీ ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఎక్కడ పార్టీకి గెలవాలి, ఎన్ని స్థానాలు గెలుస్తుందో ఆ మెజార్టీ స్థానాలు అన్నింటిపైన కూడా దృష్టి పెట్టాలి. సో మిగతా ఎక్కడైతే టఫ్గా ఉంటుందో అక్కడ కూడా పార్టీ ఏ రకమైనటువంటి వ్యూహాలు అమలు చేస్తే ఏ రకమైనటువంటి పథకాలు అక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టోస్ని అమలు చేస్తే గెలుస్తుందో ఆ రకమైనటువంటి మేనిఫెస్టోని కూడా రూపొందించాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు అందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.